సాధారణంగా లడ్డులను బూందీ, రవ్వ, రాగి పిండి ఇలా చాలా రకాలుగా తయారు చేస్తారు. కానీ ఆదివాసీలు ఎండాకాలంలో అడవుల్లో ప్రకృతి సిద్ధంగా చెట్ల నుంచి లభించే ఇప్ప పువ్వులను సేకరిస్తారు. ఆ పువ్వులతో లడ్డు తయారు చేసి అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డుల విక్రయాలపై స్పెషల్ స్టోరీ. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని అటవీ ప్రాంతంలో ఆదివాసీలు అడవులనే నమ్ముకొని జీవనాన్ని సాగిస్తుంటారు. వేసవి కాలంలో వ్యవసాయ పనులకు వెళ్దామన్నా దొరకవు. అందుకే ఆదివాసీ గిరిజనులు ఏప్రిల్, మే నెలల్లో అడవుల్లోకి వెళ్లి సహజ సిద్ధంగా లభించే ఇప్ప పువ్వును సేకరించి ఇంటికి తీసుకొని వస్తారు. ఇంటి వద్ద ఎండపెట్టి అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తారు. మరికొందరు ఆదివాసీలు పూర్వీకుల ఆచారం ప్రకారం ఇప్ప పువ్వులతో కుడుములు చేసి ఊరూరా తిరిగి అమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు. గంగారం మండలం మహాదేవుని గూడానికి చెందిన ఆదివాసీలు సరికొత్త ఆలోచనతో ఇప్ప పువ్వుతో లడ్డూను తయారు చేస్తున్నారు. ఎలాంటి పిండి పదార్థాలు కలవకుండా లడ్డూలను చేస్తున్నారు. పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, ఇలాచి, ఇప్ప పువ్వును నేతిలో వేయించి పొడిగా తయారు చేసిన తర్వాత మంచి మేలిమైన బెల్లంతో పానకం కలిపి ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తామని ఆదివాసీ మహిళలు చెబుతున్నారు. లడ్డూలు తినేవారి సంఖ్య పెరగడంతో పాటుగా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుండి కూడా ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు. ఏడాది నుంచి ఆర్డర్ల ప్రకారం తయారు చేసి తామే స్వయంగా పంపిస్తున్నామని తెలిపారు. ఈ లడ్డూలు తినడం వల్ల చిన్నపిల్లలు బలంగా, దృఢంగా ఉండేందుకు పోషకాలు లభిస్తాయంటున్నారు. గర్భిణీలకు రక్తహీనత సమస్య తీరుతుందని, షుగర్ పేషెంట్లకు డయాబెటీస్ అదుపులో ఉండడమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డూలను తినేందుకు ఈ ప్రాంత ప్రజలు ఆసక్తి చూపడంతో ఆదాయం పెరిగింది. మహిళలు కూడా లడ్డూలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ఈ లడ్డూలు తిన్న వారందరూ ఆసక్తి చూపుతుండటంతో ఇప్ప పువ్వుల లడ్డూలు తయారు చేస్తూ ప్రజల నుంచి ఆదరణ పొందడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఈ లడ్డు చేయడం ఎట్లా వచ్చిందంటే కలెక్టర్ గారు మాకు పోయిన సంవత్సరం గంగారంలో పెద్ద మీటింగ్ పెట్టారు సార్. దానివల్లన మేము ఇప్పుడు ఈ లడ్డు చేయడం నేర్చుకోగలిగినాం. జనరల్గా చూస్తున్నాం కానీ ఈ లడ్డు చేసేది అనేది మాకు ఇంకా తెలియదు. దీనివల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాలని మా మహిళా సంఘం మేడం వాళ్ళు, సార్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. మాకు ట్రైనింగ్ ఇప్పిస్తే మేము ఎక్కువ చేయగలుగుతామంటే పిఓ మేడం గాడికి పోయి లెటర్ ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, మా పీడీ సార్కి ఇచ్చినాం. అందరికి ఇవ్వడం వల్ల వాళ్ళందరూ సపోర్ట్ ఉంది చేయడానికి. ఇప్ప పువ్వు లడ్డు ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున అమ్ముతున్నామని అంటున్నారు. ఈ లడ్డూ కోసం కొందరు ముందుగానే ఆర్డర్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఎక్కువ మొత్తంలో కావాలనుకున్న వారికి 10, 15, 20 చొప్పున బాక్సులలో పెట్టి అమ్మకాలు జరుపుతున్నామంటున్నారు. పల్లీలు, నువ్వులు, నూనె, ఈ బెల్లాన్ని పాకం బట్టి వాటినన్నిటిని మిక్సీ బట్టి చేస్తాం సార్. అట్లా నిల్వ ఉంటుంది. ఆయనకట్లో పచ్చి పువ్వులని ఉడకబెట్టి అట్లా తయారు చేసి తినేవాళ్ళు. అట్లా నిల్వ ఉండవు. ఈసారి ఇప్పుడు నిల్వ ఉండడం కోసం బెల్లాన్ని పాకం బట్టి చేస్తాం సార్. గవర్నమెంట్ నుండి మాకు ఆర్థిక సాయం చేస్తే ఇంకా ఎక్కువ తయారు చేసి పంపిస్తామని. సహజ సిద్ధంగా లభించే వాటితో లడ్డూను తయారు చేయడంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ తమను అభినందించారని చెబుతున్నారు. ఈ లడ్డూల తయారీ ఇతరులకు నేర్పించడం కోసం అధికారులు తమను ఢిల్లీకి కూడా పంపించారని, కొంతమంది ప్రభుత్వ పెద్దలకు లడ్డూలు తయారు చేసి ఇచ్చామన్నారు ఆదివాసీ మహిళలు. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు కానీ, కిడ్నీ నొప్పులు కానీ, బ్లడ్ వస్తుంది సార్. లేడీస్కి కూడా చాలా మంచిది. పెళ్లి కాని పిల్లలకు కానీ, ముసలోళ్ళకి కానీ ఇది తినడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది సార్. ప్రభుత్వం ఇప్ప పువ్వు లడ్డూల అమ్మకాలకు ఆఫీసుల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చి తమకు కొంత ఆర్థికంగా చేయూతను అందించాలని కోరుతున్నారు మహిళలు.